ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని పాపాలు చేసినా, ఎందుకంటే నా మీదకి దేవుడు పాపం రావడం లేదు, ఎందుకని దేవుని ఉగ్రత నన్ను కమ్ముకోవట్లేదు, ఎందుకని నాకు ఏ కీడు జరగట్లేదు, ఎందుకని అని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడో ఒకసారి కొన్నిసార్లు ఈ ఆలోచన తగలుతా ఉంది, వస్తా ఉంది. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో మోషే నిలబడ్డట్టుగా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు దేవునికి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని పాపాన్ని అడ్డుకోవడానికి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, మీకు నాకు మధ్య మీ పాపాలు